కడప మహానాడులో నారా లోకేష్ ని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ ప్రస్తావన లేకుండానే మహానాడు ముగిసింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువగళం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డిని చాలా ధైర్యంగా ధీటుగా ఎదుర్కొన్నారు నారా లోకేష్. ఇప్పుడు మంత్రిగా ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్నారు. అటు పార్టీ నాయకుడిగా ఇటు మంత్రిగా నారా లోకేష్ తన సమర్థత నిరూపించుకున్నారు. కనుక ఆయనకు తక్షణం ప్రమోషన్ ఇవ్వాలని పార్టీలో సీనియర్ నేతలే కోరుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు చేసిన చారిత్రక తప్పిదాల గురించి చెప్పుకోవటం చాలా అవసరం. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నాయి. కానీ అప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని పదవి చేపట్టేందుకు నిరాకరించారు. తెలంగాణలో కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని తహతహలాడినప్పటికీ ఆయన తండ్రి కేసీఆర్ అంగీకరించలేదు. కనుక రాహుల్ గాంధీ, కేటీఆర్ ఇద్దరూ ఓ గొప్ప అవకాశం కోల్పోయారు. రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రెండు పార్టీలు బలహీనపడ్డాయి కూడా. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీలు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కనుక రాహుల్ గాంధీ, కేటీఆర్ ఆ పదవుల కోసం ఆశపడుతున్నా అవి దక్కే పరిస్థితి కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీని చూస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓటమి పాలైంది. జగన్ అధికారంలోకి రాగానే టీడీపీని తుడిచిపెట్టేయడానికి చేసిన కుట్రలు, కేసులు, వేధింపులు, అరెస్టులు చూస్తున్నప్పుడు వాటిని తట్టుకోలేక టీడీపీ చిన్నాభిన్నమైపోతుందని అనిపించింది. ఒకవేళ అయిపోయి ఉంటే నారా లోకేష్ పరిస్థితి కూడా రాహుల్, కేటీఆర్ పరిస్థితి అయ్యుండేది కదా. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా నిలబడి పోరాడుతూ టీడీపీని కాపాడుకున్నారు. కానీ 2029 నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. 2029 ఎన్నికల్లో మనమే తప్పకుండా గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా అందరిపై ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని జగన్ పదే పదే హెచ్చరిస్తున్నారు కూడా. కనుక యువగళం పాదయాత్రలో జగన్ ని ధీటుగా ఎదుర్కొని మంగళగిరిలో గెలిచి పార్టీని గెలిపించుకున్న యువ నాయకుడు నారా లోకేష్ కి ప్రమోషన్ ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించి సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రభుత్వం, పాలన, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ 4 ఏళ్లలో నారా లోకేష్ ఇటు రాజకీయాల్లో, అటు పాలనలో మరింత రాటు తేలుతారు. పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే టీడీపీని మరింత బలోపేతం చేసుకుంటూ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళతారు. 2029 ఎన్నికల నాటికి ఆయనతో పాటు పార్టీ కూడా సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాదిరిగా ఆలస్యం చేయకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిది కదా.